శ్రీమద్భాగవత మహత్యాన్ని తెలిపే పద్మ పురాణాంతర్గతమైన నారద సనకాదిత్యుల సంవాదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున ఆ సభలోకి భాగవత సప్తాహం పూర్తి అవ్వగానే అక్కడికి సుఖబ్రహ్మ వచ్చారని తెలుసుకున్నాము. అప్పుడు ఆయన ఆ సభను ఉద్దేశించి ఇలా చెబుతారు. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంవితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అని. వేదమనే కల్పవృక్షము నుండి జాలువారిన పండు ఈ గ్రంథము. ఈ అమృతాన్ని ఇంకొక జన్మ వద్దు అనుకునే రసజ్ఞులు అందరూ కూడా ఆశ్రయించాలి. ఈ భాగవతం అనే పండు మధురమైనది కాబట్టి సుఖబ్రహ్మ దాన్ని కొరికి అందులో ఉన్న అమృతాన్ని ఈ లోకానికి అందించారు. శరీరం ఉన్నంత వరకు కూడా ఈ భాగవత రసాన్ని చెవుల ద్వారా తాగండి అని. ఇంతటి గొప్ప భక్తి రసామృతము స్వర్గములో కానీ, సత్యలోకమునందు కానీ, కైలాసంలో కానీ, వైకుంఠంలో కానీ లభించదు. చాలా సులువుగా ఈ భూమి మీద లభిస్తుంది అని సుఖబ్రహ్మ చెప్తుండగానే ఆ సభలోకి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ అన్నట్టు శ్రీమన్నారాయణుడు తన పార్షదులతో కలిపి అక్కడికి ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత విషయం రేపు